రవివర్మ, వడ్డాది పాపయ్య, బాపు అలాంటి వాళ్ళు వేసే పెయింటింగ్స్ ఇష్టమా, లేక ఎంఎఫ్ హుసేన్, అంజలి మీనన్, వాసుదేవ్ ఇలాంటి వాళ్ళు వేసే మోడర్న్ పెయింటింగ్స్ ఇష్టమా? అది వీళ్ళు ఇష్టం అంటే వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళ ఇష్టం అంటే వీళ్ళ కోపం వస్తుంది. ఆ గొడవ మనకి ఎందుకంటే తటస్థంగా ఉంటే పోలే. ఈ పెయింటింగ్ చూడండి ముందు. పెయింటింగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఇలాంటి పెయింటింగ్ చూస్తే కుదురుతుందా? వెల్, ఈ ప్యాంటోనిజం, క్యూబిజం వీటి గురించి మీతో చాలా మాట్లాడాలి. ఆర్డర్ ఇవ్వండి, వెయిట్ చేస్తున్నాను. ఓకే, వన్ ఫాలోడా, వన్ కాసాటా. ఓకే. యు లైక్ పికాసో? అయ్యో వద్దండి, ఫలోడాతోనే కడుపు నిండిపోతుంది. ఇప్పుడే మీ విషయం అర్థం అవుతుంది. యు వెరీ ఫన్నీ. మీకేమి ఇష్టం? ఫలుడా. కమ్ టు ది పాయింట్. మీకు మోడర్న్ పెయింటింగ్స్ ఇష్టమా, ఓల్డ్ పెయింటింగ్స్ ఇష్టమా? చెప్పనా? ఏం మాట్లాడుతున్నా టక్కున పాయింట్కి వచ్చేస్తారు చూడండి, అది నాకు బాగా ఇష్టం. సత్యంగా చెప్తున్నాను, నాకు రెండు ఇష్టమేనండి. ఇలా మాట మార్చుకోండి, కరెక్ట్ గా చెప్పాలి. చిత్రంగా వర్ణాల్ని చిత్రించే మోడర్న్ పెయింటింగ్స్ పట్ల మీ అభిప్రాయం ఏమిటి? చిత్రం, వర్ణం. ఇలా చూడండి, మీరు రోడ్లో వెళ్తున్నారు, ట్రాఫిక్ సిగ్నల్ పడింది, దాంట్లోనూ వర్ణాలు ఉన్నాయి. ఎరుపు వేస్తే ఆగాలి, పచ్చ వేస్తే వెళ్ళాలి, పసుపు వేస్తే వెయిటింగ్ లో ఉండాలి. ఇది గవర్నమెంట్ వాళ్ళ చట్టం. అది వదిలేసి మన ఇష్టానికి వెళ్ళామనుకోండి, పోలీసు వాళ్ళు టక్కున పట్టుకుని లైసెన్స్ ఎక్కడరా అంటారు, లేదంటే జెరాక్స్ తీసుకురాలేదేంట్రా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళని కాస్త గమనించుకుంటే తప్పించుకోవచ్చు, లేదంటే చచ్చినట్టు మన మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఆయన 1,00,000 ప్రశ్నలు వేసి చంపుతాడు. అందుకే అక్కనేనన్నారు, కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్, రోడ్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ రైట్. అంటే మోడర్న్ పెయింటింగ్స్ గొప్పవి కాదంటారా? అలా అంటారు ఏమిటంటే, మోడర్న్ థియేటర్స్ మించిన కంపెనీయే లేదండి. ఆలీబాబా 40 దొంగలు, గేవా కలర్ ఫస్ట్ కలర్ ఫిల్మ్ వచ్చిందా లేదా? అంతెందుకంటే ఇప్పుడు మీ ముందు చాలా బ్రెడ్స్ తీసుకొచ్చి పెట్టి, ఇందులో ఏది మోడర్న్ బ్రెడ్ అని అడిగితే చెప్పగలరా? అలాగే రావయ్య, ఏంటయ్యా లేట్? కసాట, ఫలుడా. ఈ పెయింటింగ్ ఒకసారి. ఎవరు తప్పు, నా తప్ప? ఇద్దరిది తప్పే. సారీ. పైనంతా పడిపోయింది, ఇక నీళ్ళు కూడా లేవు. నేను వెళ్ళి వాష్ చేసుకొస్తాను, పట్టుకోండి. వాంట్ హెల్ప్? నో థ్యాంక్స్. బాత్రూమ్ ఎటుంది? ఈ పక్క ఉందండి బాత్రూమ్. నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఎన్నో మోడర్న్ పెయింటింగ్స్ చూశాను, కానీ ఈ లెవెల్లో మీనింగ్ఫుల్గా, ఇంటలెక్చువల్గా ఉన్న పెయింటింగు చూడనే లేదు. సింప్లీ సూపర్. ఇంతవరకు ఎవరూ యూజ్ చేయని ఓ కొత్త టెక్నిక్ని యూజ్ చేశాడు. సార్, ఇంత గొప్ప పెయింటర్కి తగిన గుర్తింపు లభించాలంటే ఒక స్పెషల్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేస్తే బాగుంటుంది సార్. ష్యూర్ ష్యూర్, తప్పకుండా అరేంజ్ చేద్దాం. అవును సార్. కానీ ఈ పెయింటర్ ఏ బ్రష్ యూజ్ చేశాడో అర్థం కావట్లేదే. నేను చాలా సార్లు అడిగి చూశాను సార్. అతను నవ్వేసి ఏముంది కాల్గేట్ బ్రష్ యూజ్ చేస్తాను. ఓ, వాట్ ఈస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అవును ప్రొఫెసర్. ఈ పెయింటింగ్ ఆయిల్ పెయింట్ తో వేసిందా, వాటర్ పెయింట్ తో వేసిందా? ఆ రెండు కాదు, పెట్రోల్ని డీజిల్ని మిక్స్ చేసి దాంట్లో కూడా కొత్త టెక్నిక్ని యూజ్ చేశాడు. అవును, ఇదేమిటి కార్నర్ లో లింగం బొమ్మ వేసింది? ఇట్ ఈస్ హిస్ నేమ్. లింగం. నేమ్ లింగం. ఓ, హౌ సింబాలిక్. కొంచెం పెయింట్ అయ్యరా. నేను పెయింటర్ నా, నువ్వే పెయింటర్. ఏమన్నా అజంతా పెయింటింగ్ ఏమన్నా అలా మార్కే పెయింట్ వేయమన్నా? నేను స్నానం చేయాలరా. స్నానం చేసి పెయింట్ వేస్తే ఆయన పడుతుంది. నేను వెళ్ళి నువ్వు మాట్లాడే లోపల దేశం అంతా నూనె అంటుకుని స్నానం చేయొచ్చు. అరే చెప్పాను పచ్చే. ఎట్టరా పెయింట్ చేయడం? అలా పట్టుకుని చూపించు. అవును, పెయింట్ చేస్తున్నాడు. జరుగు, నేను చూస్తాను. అయ్యో, నువ్వు వెళ్ళు. లేదు నువ్వు వెళ్ళు. లేదు నువ్వు వెళ్ళు. అయ్యో నువ్వు వెళ్ళు. ఎవరది? ఏయ్ రా రా.
సారీ, నేను చూస్తున్నది కళా లేక నిజమా? పెయింట్. నేను వచ్చినందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. తెల్లారుజామునే నీ గురించి కలగన్నాను. తెల్లారుజామున కలొస్తే ఫలిస్తుంది అంటారు, కానీ ఇంత తొందరగా ఫలిస్తుంది అనుకోలేదు. నువ్వు మామూలు సుందరం కాదు, స్వప్న సుందరం. ఏంటి ఏంటి చూస్తున్నావు? ఇంత పెద్ద పెయింటర్ హాఫ్ నెక్కర్ వేసుకుని అల్మారా పెయింటింగ్ చేస్తున్నాడు ఏమిటనా? దీంట్లో తప్పే ఉంది. పెయింటింగ్ అవుతుంది, అల్మారా బాగుపడుతుంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఏది మళ్ళీ చెప్పండి. ఒకే దెబ్బకి 2 పిట్టలు. వినపడిందా? ఏది మళ్ళీ చెప్పండి. నువ్వు అడిగితే 1000 సార్లు చెప్తాను. ఒకే దెబ్బకి 2 పిట్టలు, ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఓ సారీ, మొట్టమొదటిసారి ఇంటికి వచ్చావు. ఏమైనా తీసుకుంటావా? పెప్సీ. వద్దు. ఓ దండు వదిలే. నువ్వే చెప్పు. నేనే చెప్తాను. నా కాలేజ్ కి టైం అయింది. సాయంత్రం 6 గంటలకి డ్రైవింగ్ లో మీట్ అవుదాం. మర్చిపోవుగా? నొప్పి పెట్టిందా? మెరుపు తీగ నడిచిపోతుంది. చెప్పాడే ఒకే దెబ్బకి 2 పిట్లని. అదే నాకు చెప్పాడు. ముక్కు మీద ఏంటి తెల్లగా? మర్చిపోయాను. మొహానికి అందరూ పసుపు పూస్తారు, ఈ నాకు పెయింట్ పూసాడు. ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. 6 గంటలకి డ్రైవింగ్ సంగతి మర్చిపోవద్దు. ఓకే. ఏంటి 6 గంటలకు అపాయింట్మెంట్ ఉందంటే వేడెందుకు సిగ్గుపడుతున్నాడు? నన్ను చూసి కంగారు పడుతున్నావా? ఇప్పుడే నీ గురించి అనుకున్నాను. నీకు అర్థమైంది. నువ్వు చెప్పేలోగా నాకు 100 ఏళ్ళు పూర్తయిపోతాయి. అవును, ఇంత పెద్ద పెయింటర్వి అలమారకు పెయింట్ వేస్తున్నావేంటి? నేను చెప్తాగా, పనికి పని అవుతుంది, అలమార పెయింటింగ్ అవుతుంది. షార్ట్కట్లో ఒకే దెబ్బకి 2 పిట్టలు అంటున్నావా? ఒకే దెబ్బకి 2 పిట్టలంట. నాతో కూడా అదే డైలాగా. పాత సావిత్రిని మార్చగలవా? ఈ రోజు 6 గంటలకి డ్రైవింగ్ థియేటర్కి వస్తావా? నాకు వేరే అపాయింట్మెంట్ ఉందిగా. వేరే అపాయింట్మెంటా? నా కోసం మార్చుకోకూడదా? డబ్బుల వ్యవహారం తినేశాను. ఇంటికి ఇప్పుడు ఏమంటావు? 8 గంటలకైతే వస్తాగా. మాట మార్చవుగా. పెయింట్ మీద ప్రమాణం చేసి నేను మాట మార్చాను. పెయింటింగ్ పెయింటింగ్ పెయింటింగ్. అయ్యో, ఇక్కడ నచ్చుందా? నీకు పెయింట్ పూసాడా? ఒకే దెబ్బకి 2 పెట్టాలని కూడా చెప్పాడు. చెప్పాడా? విషయం చెప్తే నువ్వు బాధపడతావు. ఏంటిది? నేను ప్రేమించేది డబ్బు కోసం. 6 గంటలకు మీట్ అవుతారనేది కూడా డబ్బు కోసమే. నువ్వు వస్తావని తెలుసు. వన్స్ మోరా. ఒకే దెబ్బకి 2 పిట్టలు. స్టాప్ ఇట్. సాయంత్రం 6 గంటలకు వద్దు, 8 గంటలకు వస్తావా? 8 గంటలకంటే రాలేవు. నాకు తెలుసురా. అంటావా? జానకితో కులకాలి. ఎవరా జానకి? ఎవరా జానక? నేనేరా జాన. సుందరి ఎవరివే? నటించకురా. సుందరి ఇతనెవరు? నటించ. తెల్లారెవరకు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టుంది. వీడే మనల్ని మోసం చేసిన లింగం. లింగం తెలిచావా? అతను లింగం అంటున్నా? నువ్వు ఇతని లింగం అనగలేదు, నేను అతని లింగం అనుకుంటా. నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. ఇది నా సుందరి, ఇది నా జానకి. అర్థం కాలదా? సుందరిని నేను, జానకిని నువ్వు, కలిశావు గనకెయ్యి. ఓహో, ఇతర పెయింటర్ అయింటాడు. చేతిలో బ్రష్ ఉంది. ఆయన చేతిలో కూడా బ్రష్ ఉంది. నోట్లో ఉందే. ఇంతకీ ఎవరు పెయింటరు? మరి నువ్వు ఎలా ఉంది? అయ్యో, ఇదేదో ఓల్డ్ టైప్ పెయింటింగ్ లా ఉంది. ప్లీజ్ నాకొద్దు. ఇది నీ కాదమ్మా. ఏం చేస్తున్నా? ఏంటిది? ఇప్పుడు తెలిసిందా? ఇలాగే పెయింటింగ్లు అమ్మా. ఇలాగా? నీది బొమ్మేసే తెలివి, నాది అమ్మేసే తెలివి. అనుమానం మొదలెట్టావా? ఉండేది, కానీ ఇప్పుడు లేదు. జానకిని పెళ్లి చేసుకునేవాడు మంచివాడా లేకపోతే చెడ్డవాడా అని. గెడ్డం సూపర్, నువ్వేగా? వంటవాడా? శ్రీశైలం సిగ్గుచేటురా, సిగ్గుచేటు. మా వారు ఈయన. బ్రదర్, గడ్డం లేకుండానే సూపర్. ఓకే, థ్యాంక్ యూ. వంటవాడికి నచ్చుంది, నీకు నచ్చుందా? అతను లాంటి నత్తి కాదండి, అతని ఒరిజినల్ నత్తి. మీరు రండి. బావా, నాకు మళ్ళీ అనుమానం మొదలైంది.
ఒక్క నిమిషం, నాకు అనుమానం. ఏంటి? ఈ ఇల్లు కట్టింది నువ్వేగా? ఆగు, ఆయన అనుమానం కరెక్టే. ఈ ఇల్లు నేను కట్టలేదండి, మరి మేస్త్రి కూలి వాళ్ళు కట్టారు. అది నాకు తెలుసు. జోకా, ఈ ఇంటికి వేరే మతం వాళ్ళ పేరెంట్కు పెట్టావు. రూమ్ జహం. ఆ మాటకు అర్థం అక్కడ అక్కడ. నూర్ మహల్ అండి అది. అలా చూసినా నేను చెప్పిందే కరెక్ట్ గా. ఎందుకు ముస్లిం పేరు పెట్టావు? ఎవరు భయపడాల్సింది లేదు, ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు. మ్మ్. ఈ ఇంటికి నేను ఎందుకు ఈ పేరు పెట్టానో తెలుసా? ఎందుకు ఎందుకు? చెప్పరా. నా ప్రియమైన భార్య జానకి కానుక షాజహాన్ నూర్జహాన్ కి తాజ్ మహల్ కట్టించినట్టు నూర్ మహల్ కట్టించాలనుకున్నాను. ఒక మహల్ కట్టించి దానికే నూర్ మహల్ అని పేరు పెట్టాను. అయినా తెలుగు పేరే పెట్టి ఉండాల్సింది. వద్దులే, అలాగే ఉండు. రేయ్, నా మనవుని చూసావట్రా? ఆడించిన చాలు, పిల్లడికి గిఫ్ట్ ఏం పట్టుకొచ్చావురా? గిఫ్ట్ ఏంటక్క గిఫ్ట్? మొత్తం ఆస్తి రాసిచ్చా. ఇదిగో డాక్యుమెంట్. అది మా ఆస్తి. నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏది? నువ్వు సామాన్యురాలు కాదక్క. ఇదిగో 100 రూపాయలు. 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు. నాకు అనుమానం. ఏంటిది బాబు 100 రూపాయలు ఇస్తే ఏడుస్తున్నాడు? అయ్యా ఏడయ్యా నువ్వు? 100 రూపాయలు ఇస్తే ఆరికేడు తెలుస్తుంది. 10 పైసలు ఇచ్చాడు, సంతోషంగా నవ్వుతాడు. 10 పైసలు ఇస్తే సంతోషంగా నవ్వుతాడా? ఆ? ఏంటిది 10 పైసలు చూడగానే ఏడు పాపేశాడు? ఏంటండి మీరు ప్రతిదానికి సందేహపడుతూ? కుర్రాడి తండ్రికి పొదుపు చేయాలి, డబ్బు ఖర్చు పెట్టకూడదని అభిప్రాయం ఉండుండొచ్చు. అదే అభిప్రాయం కుర్రాడి కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఏంటి బ్రదర్, వీడెవరు పిల్లడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు? అయ్యో, వీడు నేను కన్నవాడు, నా పేరు నిలుపుతాడు. పేరేంటి? అదే కదా, నేను వచ్చినప్పటి నుంచి గుమ్మడి పండు అంటున్నాను. మీరేమో బడవాన్ని పిలుస్తున్నారు. ఇంతకీ అబ్బాయి పేరేంటన్నా? చిన్నపిల్లని మామని ఎలా పిలుస్తా? అదే మా బాబు పెరిగి పెద్దవాడి ఆ తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత ఎవరో వీడిని మామ అని పిలుస్తారా? లోపల మనమే పిలిస్తే పోలా? నో, నో, నో. నా మనవడికి నేనే పేరు పెడతాను. ఎప్పుడైతే నా మనవడు మేడ మీద నుంచి కింద పడి బతికాడో అప్పుడే వాడికి అది పునర్జన్మ. ఆ పునర్జన్మ నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెట్టిన భిక్ష. అందుకని నా మనవడి పేరు భిక్షం అని పెడుతున్నా. పిల్లడు పుట్టగానే ఈ పేరు సూపర్ గా ఉంటుంది. ఎవరా అమ్మాయి చాలా ఓవరాక్షన్ చేస్తుంది? పాలమ్మాయి. పాలమ్మాయికి మధ్యాహ్నం ఎక్కడేం పని? గేదె బతికున్నంత వరకు ఆవిడ ఇక్కడే ఫుల్ టైం ఉండేది. గేదె చచ్చిపోయింది. ఇప్పుడు వేరే గేదె కొనే వరకు ఆవిడ ఇక్కడే ఉంటుంది. పిల్లాడు పుట్టినప్పుడు అసలు ఈ పాలమ్మాయి పక్కన ఎందుకుంది? నువ్వు ఊరుకోరా. ఈవిడే కదా పురుడు పోసింది. పాలమ్మాయి పురుడు పోసిందా? ఏంటండి మీరు? డాక్టర్ పురుడు పోసింది, ఈవిడ పక్క నుండి చూసింది. అక్క, నాకు అనుమానం. నాకు అనుమానం. ఏంటి? నువ్వు స్నానం చేసావా? లేదు. వెళ్ళి ఆనంద్ చెయ్యి.